కళ్యాణ్ అభిమానులను, నేను జూనియర్ ఆర్టిస్ట్ షూటింగ్ వెళ్ళాను ఏంటి. ఇప్పటికి వచ్చి రోడ్లు అయ్యాయా మాకు? 2 మనుషులు చచ్చిపోయారు నర్సీపట్నం జిల్లాలో, విశాఖపట్నం నర్సీపట్నం. అది కూడా వీడియో పెడతాను. ఏం చేశాడు? అదే జగన్ వస్తే మాకు అంతా బాగుంటుంది. జగన్ పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చాడు ఆయనే, దొంగోట్లలో గెలిచాడు. ఓకేనా? ఎవరు గెలిచారు దొంగట్లతో? చంద్రబాబు నాయుడు గారు దొంగట్లతో గెలిచారు. వారి మొట్టసిగిరే వాడు పలికినాడు. హైదరాబాద్ ను డెవలప్ చేసిండే చంద్రబాబు నాయుడు. అప్పుడే జంగుతా జడిబే వాణ్ణి అనేటువంటి నువ్వెవరి కుర్చీ నెక్స్ట్ వచ్చేది పక్కా చెప్తాను, నా ప్రాణాన్ని ఇస్తా. జగన్ జై జగన్, జై వైసీపీ, జై ఆంధ్ర. ఇక్కడే మాట్లాడతారు వాటినే ఓటేసి. నేను ఆంధ్ర ఉంది. సోషల్ మీడియా అందరికీ చెప్తాను, సోషల్ మీడియా అందరికీ చెప్తాను, నేను ఆంధ్ర ఉంది. నన్ను ఎవడైనా కొట్టొచ్చు, ఎవడైనా చేయొచ్చు. ఇక్కడ 100 మంది పార్టీలు ఉండొచ్చు. నేను ఒకటే చెప్తాను, జగన్ వస్తాడు. జగన్ అందరూ కలిసి దొంగ ఓటులతోనే దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ నెక్స్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆ దెబ్బ మామూలు ఉండదు. దెబ్బ కొడితే ఒక్కొక్కడు కుర్చీలో కూర్చొని మళ్ళా 5 సంవత్సరాల దాకా లేచేదే లేదు. ఈవీఎం లో ఉంటాయి అప్పుడు దొంగ లెగడు పక్క 5 సంవత్సరాల దాకా పక్క లేచేదే లేదు. వీడు పోతే వాడు నీ అమ్మ మగడు ఇంకోవాడు. పార్టీలు అనేది ఏం చేశా, జగన్ ఒక్కడున్నాడని దెబ్బ కొట్టారు. ఒక మాట సోషల్ మీడియా ఒక్క మాట చెప్తాను. ఓకే, ఒకటే మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ సార్ అన్నారు, నేను చేసే షూటింగ్ లో చేస్తాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను, సారీ అండి. ఆయన తప్పుగా మాట్లాడు, సారీ. ఆయన ఒక్కరిని రమ్మని చూద్దాం. ఈ పార్టీలో గెలిచాడు కాబట్టి వచ్చాడు, ఓకే. అలా ఒక్కరిని నుంచోమనండి. ఎవరిని? పవన్ కళ్యాణ్ సార్ నుంచోమనండి. ఒక్కడే వస్తాడని చూద్దాం. గెలవరంటున్నారా? ఒకడు గెలడు. అదే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాగా రమ్మనండి. జగన్మోహన్ గారు కూడా వైఎస్ పేరు పెట్టుకుని వచ్చాడు. వైఎస్ పేరు లేకపోతే గెలిచేవాళ్ళు కాదని అంటున్నారు. అదే తండ్రి పేరు చెప్పుకొని ఆయన గెలిచాడని చెప్పి చెప్తా ఉన్నారు. అదంతా మీ అభిప్రాయం? ఖచ్చితంగా గెలుస్తాడు. అంత దెబ్బ కొట్టారు. ప్రతి ఒక్కడు దెబ్బ కొట్టినాడే. ప్రతి ఒక్కడు డబ్బు తిన్నాడు. కరోనా టైంలో షాపులన్నీ బంద్ ఉండాలి, మందు షాప్ తీసి ఉండాలి. ఆ మందు షాప్ కూడా తల్లి తండ్రి తర్వాత గురువులు ఎవరు టీచర్లు. ఆ టీచర్ల చేత మందు కాడ లైన్ కాపింగ్ చేశాడు. అది ఎంతవరకు దానికి సమర్థిస్తో చెప్పు చాలు. ఈ ఒక్క మాట చెప్పు. అతని ఘనత ఓకే. టీచర్ల చేత మందు ప్రతి మందు షాప్ కూడా మీరు ఖాళీగా ఉన్నారు, జీతాలు చెప్తున్నారు అని అతని చేత చేయించాడు. లైన్ గా చేయించాడు. అది దానికి ఒక్క సామాన్ చెప్పు చాలు. చెప్తాను, దాని మీద మాటలు చెప్తాను. ఇక్కడ ఎవ్వరు కొట్టినా పర్లేదు. సోషల్ మీడియా చెప్తాను. బాలకృష్ణ ఎంత ఫేవర్ ఉంది? అది కాదు, దీనికి చెప్పు సమాధానం. గవర్నమెంట్ టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర క్యూలో అక్కడ ఉంచడానికి గల కారణాలు ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కరోనా టైంలో జరిగింది. దీనిపైన మీరు మాట్లాడండి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మామూలుగా కిందోడే, పెద్ద పైన లేదులే. ఆయన అందరూ చెప్తాను. తాగేటోడు ఎట్లా, మన గాంధీ జయంతి వచ్చింది, అమ్మేటోడు ఎలాగ అమ్ముతున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు. ఎందుకు గాంధీ జయంతి అనకూడదు? కానీ దేశభక్తి గురువులు, తల్లి తండ్రుల తర్వాత మనం ప్రేమించేది గురువులు, అవునా కాదా? ఆ గురువుల చేత మీరు ఖాళీగా ఉంటున్నారు, జీతాలు చెప్తున్నారు అని మందు షాపు కాడ కర్ర ఒకటి ఇచ్చి లైన్ కాయించండి అన్నాడు. దీనికి చెప్పాలి. ఒకటే నమ్ముతుంది. మీరు ఒకటే కట్టుకొస్తున్నారు గురుగారు, మీరు ఒకటే నమ్మున్నారు. ఏమన్నారు తెలుసా? ఒకటే ఫోన్ ఉంది మన కాడ, చూడండి అందరూ. ఒకటి మన కాడ ఫోన్ ఉంది, ఈ సోషల్ మీడియా ఒకటి ఉంది. మీరు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు, కానీ నిజం నమ్మట్లేదు. మీరు నిజం నమ్మాలి. ఫోన్ ఒకటి ఉంది, మన సోషల్ మీడియా ఉంది, అది ఒకటి నమ్ముతున్నారు, తర్వాత నమ్మట్లేదు మీరు. అది ఎవడో ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఆ పైవాడే ఉన్నాడు, చూసుకుంటాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదనపు ఆదాయం విషయంలో జైలుకి వెళ్తారని చెప్పి వస్తా ఉన్నాయి కామెంట్స్. దీనిపై ఒకటి, ఆయన జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు.
మళ్ళా వచ్చాడు, మళ్ళా కూర్చున్నాడు ఇంట్లో, వస్తాడు మళ్ళా, అది దొంగ దెబ్బ. అది ఆంధ్రాలో అయితే అసలు బాగలేదు. పిల్లలకు డబ్బులు వేసాడు, పిల్లలకు డబ్బులు వేసాడు. పిల్లలకి డబ్బులు వేసాడు, ఆటో వాళ్ళకి ఎంత 10,000 ఎంత ఇచ్చాడు. ఇచ్చినట్టు కేసులు రాసి దెబ్బేస్తున్నాడు కదా. ఎందుకు ఉపయోగం? గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పనులు జరిగినాయి. అలా నాది ఆంధ్ర, తెలంగాణ వచ్చి నేను ఆంధ్ర వచ్చి ఒక మాట వినండి మీరు. ఆంధ్ర వెళ్ళండి మీరు, ఆంధ్ర వెళ్ళి ఇక్కడ జగన్ పాలన బాగుందా ఏది చంద్రబాబు బాగుందా అడగండి, అక్కడ వచ్చేస్తుంది నీకు. ఒకప్పుడు తండేల్ సినిమా చూసారా? తండేల్ సినిమాలోనే మా జగన్ అన్న ఆడ 14 మంది 16 మంది చిక్కపోతే తీసుకొని వచ్చాడు. ఇదే సేమ్ పొజిషన్ లో ఇప్పుడు ఉన్నారు. తీసుకోమ్మా నేను చూద్దాం, అప్పుడు గెలుతారు నేను చెప్తాను. ఇదే మాట. నా ముందు 20 మంది ఉన్నాను, నా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు 20 మంది ఓట్లు వేసేటాను. ఇప్పుడే చిక్కుపోయారు. బీహారం ఎక్కడో చిక్కుపోయారు, వేరే రాష్ట్రం ఉన్నారు. ఇడిపించి మనం చూద్దాం. పక్కా తీసుకురాలేరు. మోడీ గారే చంద్రబాబు తోడు ఉన్నారు, తీసుకురాలేరంటారా? పక్కా తీసుకురాలేడు. నా జగన్ అన్న ఇంతకుముందు తీసుకొని వచ్చా, అలాగే తీసుకురామండి. నేను గుండు గోయించుకొని ఇదే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చెప్తా ఉంది ఏమంటే అవినీతికి మారుపేరుగా మారిన వైసీపీ పార్టీ అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక మాట, తండేలు సినిమా ఉంది కదా బాసు, ప్రతి వీడియో తండేలు సినిమా ఉంది కదా. ఒకప్పుడు జగన్ ఎలా తీసుకొచ్చాడు, సేమ్ పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంది కదా. తీసుకురామండి, ఈ పార్టీ ఉందో ఆ పార్టీ ఉందో చూసుకున్నాం. అంటే తీసుకొస్తే మీరు గవర్నమెంట్ గెలిపిస్తాను. నెక్స్ట్ సార్ నా ఓట్లే ఈ చంద్రబాబు ఓటుకి వేస్తాను పక్కా. పాలన పరంగా చెప్పండి బ్రో, అప్పుడు జగన్ కి ఇక్కడ చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా ఏంటంటే జగన్ అనుకో అవి అమ్ముకున్నారు ఇవి అమ్ముకున్నారు అని జనాలకు తెలుసు, ఆయన చేస్తాన్నాడు. అది ఒకటి చెప్పన్నా, జగన్ అంటే అన్ని చేసి చూపిస్తాడని చెప్పాను. చెప్తాను. 100% గెలిచి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా అయింది పాలన? ఎందుకు గెలిచాడు చెప్పనా? ఇక్కడ 1, 2, 3 ఎన్ని గెలితే 1, 2 ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మీరు ఒక 5 మంది ఉన్నారు, మీరు 5 మంది అన్న ఒకటి కొట్టచ్చు. ఒకడుంటే కొట్టలేము, అది ఒకడున్నాడు కాబట్టి ఓడిపోయాడు. అది ఇద్దరు కాబట్టి గెలిచారు. అంటే కూటమిగా కాకుండా ఒంటరిగా వస్తే గెలవడని చెప్తున్నారా మీరు? సింగిల్ గా రమ్మానండి, ఈసారి నుంచి గెలుతాడు వెళ్ళి చూద్దాం. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తాం. వైసీపీ పార్టీ జగన్ పక్క జై జగన్. ఓకే అన్న, నువ్వు మంచిగానే చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ పేరుతోనే గెలిచారని చాలా మంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని చెల్లెల్ని చెప్పనా పక్కన నెట్టేశాడు ఎందుకన్నా? షర్మిల చెప్పనా? వాళ్ళు ఇది క్రిస్టియన్స్ అన్నారు కదా, వాళ్ళు రక్త సంబంధం కాబట్టి తిట్టుకుంటారు ఎన్నో. మన ఇంట్లోనే తిట్టుకుంటారు ఎన్నో అన్న వదిలేసేయాలి. వాళ్ళు తిట్టుకుంటారు, ఇప్పుడు కలిసి ఉన్నారు, అది మనకు తెలియదు. వాళ్ళు కలిసి ఉంటారు ఇప్పుడు. పక్క వచ్చేది అయితే జగన్ అన్నే వచ్చేది, అందులో తగ్గేది లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.